హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం గురించి. ఇందులో భాగంగా కార్మిక చట్టాల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అన్నది ఇప్పుడు పరస్పర అనుసంధానంగా పనిచేస్తోంది. ఇప్పటి పరిస్థితుల్లో భారత్ లాంటి వర్తమాన దేశాలు భారీ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తిని సాగించి ఆ వస్తువుల్ని ప్రపంచ మార్కెట్కి ఎగుమతి చేయటం ద్వారా మాత్రమే ప్రగతి పథంలో ముందుకు వెళ్ళగలుగుతాయి. ప్రస్తుతం ప్రపంచం వినియోగిస్తున్నటువంటి ఎయిర్ కండిషనర్లలో 90%, మొబైల్ ఫోన్లలో 70%, పాదరక్షల్లో 60%, సౌర బ్యాటరీల్లో 74%, అలాగే లగ్జరీ బ్రాండ్ల వస్తువుల్లో 60% చైనా నుంచి ధనిక దేశాలకు ఎగుమతి అవుతూ ఉన్నాయి. చైనా కన్నా సరసమైనటువంటి ధరలకి నాణ్యమైన వస్తువుల్ని ఉత్పత్తి చేసి ఎగుమతి చేయటమే లక్ష్యంగా భారత్ కొన్ని విధానాల్ని రూపొందించి అమలు చేయాలి. మొదటగా భారీ స్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అది సాధ్యపడాలి అంటే మన కార్మికుల యొక్క నైపుణ్యాల్ని మెరుగుపరచాలి. పరిశ్రమలకి తక్కువ ధరల మీద నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి. విస్తృతంగా రహదారులు, రేవులు, విమానాశ్రయాల్ని నిర్మించి సరుకుల రవాణా ఖర్చుల్ని తగ్గించాలి. మరీ ముఖ్యంగా పురాతనమైనటువంటి కార్మిక చట్టాల్లో మార్పులు చేయాలి. ఈ చైతన్యంతోనే కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా 4 కోడ్లను తీసుకురావటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 44 పాత కార్మిక చట్టాలని మొత్తం 4 కోడ్లుగా లేదా 4 సంహితాలుగా వర్గీకరించటం జరిగింది. ఈ కార్మిక కోడ్ల మూలంగా భవిష్య నిధి అంటే పిఎఫ్, అలాగే పింఛన్లు, గ్రాట్యుటీ లాంటి పథకాలకి జీతంలో ఎక్కువ భాగాన్ని కేటాయించాల్సి వస్తుంది. అంటే ఉద్యోగి చేతిలో తక్కువ జీతం మిగులుతుందన్నమాట. యజమానులు జీతం పెంచనిదే ఈ లోటు అనేది భర్తీ కాదు. 2019 నాటి కార్మిక కోడ్ల ప్రకారం మూల వేతనం, కరువు భత్యం, రిటెన్షన్ లాంటి చెల్లింపుల్ని కలిపి వేతనం కింద పరిగణించటం జరిగింది. పిఎఫ్, బోనస్లు, పింఛన్, హెచ్ఆర్ఏ, గ్రాట్యుటీ, ఓవర్ టైం ఇలాంటివన్నీ కూడా వేతనం కిందికి రావు. ఒక ఉద్యోగి మీద కంపెనీ చేసేటటువంటి మొత్తం వ్యయంలో మూల వేతనం అనేది 50% ఉండాలి అన్నట్టుగా ఇంతకు ముందు ఉన్నటువంటి కార్మిక చట్టాలు నిర్దేశించాయి. కొత్త వేతన కోడ్ కూడా మూల వేతనాన్ని మొత్తం వ్యయంలో 50%గా నిర్ణయించింది. మిగిలినటువంటి 50%ని ఇతర భత్యాలు, ఇంటి అద్దె, ఓవర్ టైం రూపంలో చెల్లించాలి. ఇంతకన్నా ఎక్కువ చెల్లిస్తే ఆ మొత్తాల్ని కూడా జీతంలో కలపాలి. కోడ్ ఆన్ వేజెస్ బిల్ ఏదైతే ఉందో దీని కింద మొత్తం గ్రాట్యుటీ చెల్లింపులకు సంబంధించి మూల వేతనం, ప్రత్యేక అలవెన్స్లను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి కంపెనీలకి ఉద్యోగుల గ్రాట్యుటీ చెల్లింపుల మీద ఎక్కువ ఖర్చు అనేది అవుతుంది. ఇప్పటి వరకు కూడా కంపెనీలు తమ యొక్క ఉద్యోగుల వేతనాల్ని రకరకాల అలవెన్స్ల కింద విడగొట్టి పిఎఫ్, ఆదాయ పన్ను చెల్లింపులు తక్కువగా ఉండేటట్లు చూస్తూ ఉన్నాయి. కొత్త వేతన బిల్ ప్రకారం మొత్తం జీతంలో 50% మీద పిఎఫ్ని లెక్కించాలి. ఒప్పంద ఉద్యోగి అయినా, పూర్తికాల ఉద్యోగి అయినా కూడా పూర్తి వేతనాన్ని చెల్లించాల్సిందే. పిఎఫ్, ఈఎస్ఐల సౌకర్యాలు కల్పించాల్సిందే. అలాగే కోవిడ్ వల్ల ఏదైతే ఇప్పుడు విపత్కర పరిస్థితులు వచ్చాయో ఈ పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగాలు పోయి కొత్త ఉద్యోగాల సృష్టి అనేది కష్టంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో కొత్త కార్మిక కోడ్లని అమలు చేయటం అనేది అంత తేలిక కాదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. కార్మిక నియమావళి వల్ల సంఘటిత మరియు అసంఘటిత రంగాల్లో మొత్తం 50 కోట్ల మందికి చట్టపరంగా సామాజిక భద్రత అనేది లభిస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అయితే దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. కేంద్ర ప్రభుత్వం 44 పాత కార్మికుల చట్టాల్ని 4 కోడ్లుగా వర్గీకరించినటువంటి నేపథ్యంలో వాటిని గురించి వివరించండి. ఈ 4 ఏమేం కోడ్స్ అన్నది ఒకసారి చూద్దాం. ఒకటి వచ్చేసి కోడ్ ఆన్ వేజెస్, రెండవది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, మూడవది సోషల్ సెక్యూరిటీ కోడ్, నాలుగవది ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ అన్నమాట. వీటిని 2019 సంవత్సరంలో పార్లమెంట్ పాస్ చేయటం జరిగింది. ఈ కోడ్ ఆన్ వేజెస్ ఏదైతే ఉందో దీని కింద మినిమం వేజెస్ యాక్ట్, పేమెంట్స్ ఆఫ్ వేజెస్ యాక్ట్, పేమెంట్స్ ఆఫ్ బోనస్ యాక్ట్, అలాగే ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ ఇలాంటి యాక్ట్స్ అన్నింటినీ కలిపి ఈ లాని రూపొందించడం జరిగింది. దీని కింద ఈ కోడ్ అనేది అందరు ఎంప్లాయీస్కి కూడా అప్లికబుల్ అవుతుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అన్నది వేజెస్కి సంబంధించి ఎవరైతే ఎంప్లాయీస్ మైన్స్, రైల్వేస్, ఆయిల్ ఫీల్డ్స్లో పనిచేస్తూ ఉంటారో వీళ్ళ యొక్క వేజెస్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అనేది డెసిషన్స్ తీసుకుంటుంది. ఇంకా మిగిలినటువంటి వాటన్నింటికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్స్ డెసిషన్ అనేది తీసుకుంటుంది.
ఇక ఇండస్ట్రీ రిలేషన్స్ కోడ్కి సంబంధించి ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1946 ఏదైతే ఉందో దీని కింద ఎంప్లాయీస్ అందరూ కూడా ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి 100 లేదంటే అంతకన్నా ఎక్కువ మంది వర్కర్స్కి సంబంధించి వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ కండిషన్స్, అలాగే వర్క్ మెన్కి సంబంధించినటువంటి కండక్ట్కి సంబంధించిన రూల్స్ని, వీటన్నింటికి సంబంధించి ఇంతకుముందు ఈ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఏదైతే రూల్స్ని తీసుకొచ్చిందో ఈ కొత్త కోడ్ కింద మినిమం నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని 100 నుంచి 300కి పెంచడం జరిగింది. ఈ థ్రెషోల్డ్ని ఇంక్రీజ్ చేయటం ద్వారా ఎక్కువ ఫ్లెక్సిబుల్గా, ఈజీగా హైర్ చేసుకోవటానికి మరియు ఫైర్ చేయటానికి ఈజీ అవుతుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైనా ఒక కంపెనీ 300 పైగా ఎంప్లాయీస్ని కనుక వర్క్లో నుంచి తీసేయాలి అనుకుంటే గవర్నమెంట్ దగ్గర ముందుగానే పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇక మూడవది వచ్చేసరికి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ లేదా సోషల్ సెక్యూరిటీ కోడ్ అంటాము. దీని కింద ఎంప్లాయీస్ యొక్క డెఫినేషన్ని వైడెన్ చేయటం జరిగింది. ఇంతకుముందు ఎంప్లాయీ లేదా కార్మికులకు సంబంధించి వేతనాలు అనేటటువంటి పదానికి 12 రకాల నిర్వచనాలు ఇస్తూ ఉండేవాళ్ళనమాట. ఇప్పుడు దీని కింద ఎంప్లాయీస్ అన్నటువంటి డెఫినేషన్ని వైడెన్ చేయటం జరిగింది. ఇందులో ఎంప్లాయీస్ కింద ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్, అలాగే కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ వర్కర్స్, అలాగే ప్లాట్ఫామ్ వర్కర్స్ వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేయటం జరిగింది. అలాగే వర్కింగ్ జర్నలిస్ట్కి సంబంధించి వాళ్ళ యొక్క గ్రాట్యుటీ పీరియడ్ని 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకి రెడ్యూస్ చేశారు. ఇది మాత్రమే కాకుండా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్, అలాగే ప్లాట్ఫామ్ వర్కర్స్, అలాగే గిగ్ వర్కర్స్కి సంబంధించి సోషల్ సెక్యూరిటీ ఫండ్స్ని కూడా ఈ కోడ్ కింద సెటప్ చేయాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇక చివరిగా 4వది వచ్చేసరికి కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్. దీనిని 2020వ సంవత్సరంలో పార్లమెంట్ ఆమోదించింది. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీని కూడా 2020లోనే ఆమోదించింది. ఇక ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ అన్నటువంటి దాన్ని 2020లోనే ఆమోదించింది. ఒక కోడ్ ఆన్ వేజెస్ అన్నటువంటి దాన్ని మాత్రం 2019లో ఆమోదించడం జరిగింది. సరే, ఈ కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ ఏదైతే ఉందో దీని కింద ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి డెఫినేషన్ని ఎక్స్పాండ్ చేయటం జరిగింది. దీని కింద ఫ్యాక్టరీ అంటే పవర్ని యూస్ చేసుకుని చేసేటటువంటి ప్రాసెస్లో కనీసం 20 మంది వర్కర్స్ ఉండాలి. పవర్తో పని లేకుండా చేసేటటువంటి ప్రాసెస్ కోసం కనీసం 40 మంది వర్కర్స్ అనేవాళ్ళు ఉండాలి. అంతేకాకుండా మ్యాన్ పవర్ లిమిట్ ఏదైతే హజార్డస్ వర్కింగ్ కండిషన్స్కి సంబంధించి ఇంతకుముందు మ్యాన్ పవర్ లిమిట్ ఉండేదో దాన్ని ఈ కోడ్ అనేది రిమూవ్ చేయటం జరిగింది. అలాగే ఇంతకుముందు 20 లేదా అంతకు మించినటువంటి వర్కర్స్ని రిక్రూట్ చేసుకోవాలి అంటే ఆ కాంట్రాక్టర్కి కోడ్ ఆబ్లిగేటరీ అనేది అప్లై అయ్యేది. ఇప్పుడు ఆ 20 లేదా అంతకన్నా ఎక్కువ వర్కర్స్ అన్నటువంటి ప్లేస్లో 50 లేదా అంతకు మించినటువంటి వర్కర్స్ అన్నటువంటి దాన్ని మార్చడం జరిగింది. అంతేకాకుండా డైలీ వర్క్ అవర్ లిమిట్ని మ్యాక్సిమం 8 అవర్స్కి ఈ కోడ్ అనేది ఫిక్స్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఈ 4 కోడ్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. వీటి గురించి మీరు ఇంకా డెప్త్గా చదువుకొని నోట్స్ చేసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రఖ్యాత న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ సోలీ జహంగీర్ సొరాబ్జీ. ఈయన ఇటీవల కరోనా బారిన పడి కన్నుమూశారు. ఈయన మన భారతదేశానికి 1989-90, అలాగే 1998, 2004 సంవత్సరాల మధ్య అటార్నీ జనరల్గా పనిచేశారు. విశేషమైనటువంటి న్యాయ సేవల్ని అందించినందుకు గాను దేశ 2వ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ని 2002 సంవత్సరంలో ఈయనకి ఇవ్వటం జరిగింది. 1930వ సంవత్సరంలో ఈయన జన్మించారు. 1953వ సంవత్సరంలో న్యాయవాదిగా బార్ అసోసియేషన్లో పేరును నమోదు చేసుకున్నారు. 1971వ సంవత్సరంలో బాంబే హైకోర్టు ఆయన్ని సీనియర్ న్యాయవాదిగా గుర్తించింది. కేశవానంద భారతి మరియు ఎస్ఆర్ బొమ్మాయి తదితర కీలకమైనటువంటి కేసుల్లో ఆయన చరిత్రాత్మకమైనటువంటి వాదనల్ని వినిపించారు. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినటువంటి కేసుల్లో ఆయన అద్భుతమైనటువంటి వాదనల్ని వినిపించటమే కాకుండా ఎన్నో ప్రచురణల మీద నిషేధాన్ని ఎత్తివేయించారు. ఈ క్రమంలోనే లా ఆఫ్ ప్రెస్ సెన్సార్షిప్ ఇన్ ఇండియా, అలాగే ది ఎమర్జెన్సీ సెన్సార్షిప్ అండ్ ది ప్రెస్ ఇన్ ఇండియా లాంటి పుస్తకాల్ని కూడా ఈయన రచించారు. అత్యంత అరుదుగా ప్రజా ప్రయోజన వాద్యాల్ని దాఖలు చేసేటటువంటి సొరాబ్జీ ముంబైలో ఉగ్రవాదుల దాడులు 2008లో జరిగాయి కదా, దీని తర్వాత వాటిని ఎదుర్కొనేలాగా పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి అన్నట్టుగా సర్వోన్నత న్యాయస్థానంలో స్వయాన ఈ తరహా పిటిషన్ వేయటం జరిగింది. అలాగే నైజీరియాలో మానవ హక్కుల స్థితిగతుల మీద అధ్యయనానికి కూడా ఐరాసా తన యొక్క ప్రతినిధిగా సొరాబ్జీ
సొరాబ్జీని పంపించింది. తర్వాత ఆయన మానవ హక్కుల పరిరక్షణ ప్రోత్సాహక ఉపసంఘం చైర్మన్గా వ్యవహరించారు. 1998-2004 మధ్య ఐరాస నియమించినటువంటి మైనార్టీల పరిరక్షణ వివక్ష నిర్మూలన ఉపసంఘం సభ్యుడిగా కూడా పనిచేశారు. అలాగే ది హేగ్లో ఉన్నటువంటి మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో 2000 సంవత్సరం నుంచి 2006 మధ్య శాశ్వత సభ్యునిగా సేవలు అందించారు. అలాంటి వ్యక్తి కరోనాతో చనిపోవటం విచారకరం అంటూ మన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి లాంటి ప్రముఖులందరూ కూడా విచారం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇటీవల మరణించినటువంటి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, భారతదేశ అదనపు సొలిసిటర్ జనరల్ ఎవరు? సోలి సొరాబ్జీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మానసిక ఆరోగ్యం గురించి. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడినటువంటి అసాధారణ పరిస్థితుల వల్ల చాలామంది తమ యొక్క మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. మానసిక కల్లోలానికి గురవుతూ ఉన్నారు. భౌతిక దూరం పాటించటం, స్వీయ నిర్బంధం లాంటి నిబంధనలు పౌరుల్లో మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. సమాజంలో అందరిలోనూ ఆందోళన అనేది పెరుగుతోంది. వ్యాక్సిన్ లాంటివి వచ్చేసినా కూడా మన దేశ జనాభా అధికంగా ఉన్నటువంటి కారణంగా అవి అందటంలో జాప్యం అనేది జరుగుతుంది. అలాగే ఆందోళనకి గురి కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని నియమాల్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏమేం చేయాలి? వాళ్ళ యొక్క జీవన శైలిని మార్చుకోవాలి. కరోనా సృష్టిస్తున్నటువంటి వ్యాకులతకి అడ్డుకట్ట వేసే విధంగా ఆహారం, ఆరోగ్యాల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ప్రమాదం కన్నా కూడా ఏదో జరుగుతుంది అన్నటువంటి భయమే మానసికంగా మనిషికి ఎక్కువ కీడు చేస్తుంది. ఇది మానసికంగా మరియు శారీరకంగా కూడా ప్రభావం చూపిస్తుంది. కొంతమంది మానసిక దౌర్బల్యం ఎక్కువ కావటంతో విచక్షణ కోల్పోయి ఆత్మహత్య లాంటి విపరీత నిర్ణయాల్ని కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవటం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా మానసిక సన్నద్ధతను పెంపొందించుకోవాలి. కరోనా వల్ల పేద, మధ్య తరగతి వర్గాల ఆదాయం అనేది తగ్గిపోవటంతో పాటు ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. శానిటైజర్, మాస్కులు లాంటి వాటికే పెట్టే ఖర్చు అనేది అధికమవుతోంది. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఆర్థిక పరిస్థితుల్ని విపులంగా చర్చించుకొని ఖర్చుల్ని అదుపులో పెట్టుకునే విధంగా ప్రణాళికల్ని రూపొందించుకోవాలి. దాని ద్వారా ఒత్తిడి అనేది తగ్గడం కాకుండా పిల్లలు కూడా తమ యొక్క గృహ ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని దానికి అనుగుణంగా వ్యవహరించటం అలవాటు చేసుకుంటారు. అలాగే కొంచెం వ్యాయామం చేయటం, ఇష్టమైనటువంటి వ్యాపకాలని చేపట్టడం, అలాగే తాజా ఆహారాన్ని తీసుకోవటం, దానివల్ల శరీరానికి కావలసినటువంటి శక్తి అనేది అందుతుంది. జీవన శైలిలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకొని మానసిక బలాన్ని పొంది ఆందోళన, వ్యాకులత ఇలాంటి వాటికి దూరంగా ఉండి ఒత్తిడిని జయించగలిగితే మనం దీని నుంచి బయటపడగలము అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? మనోదర్పణ్ అనే కార్యక్రమాన్ని ఏ శాఖ తీసుకొచ్చింది? ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం అక్టోబర్ 10వ తేదీన జరుపుకుంటాము. దీని కింద ఓవరాల్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి మన వరల్డ్లో ఎలా ఉన్నాయి, అలాగే మెంటల్ హెల్త్కి సంబంధించినటువంటి ఎఫర్ట్స్కి సపోర్ట్ ఇచ్చేలాగా మనం ఎలా అవేర్నెస్ తీసుకురావాలి అన్నటువంటి ఆబ్జెక్టివ్తో ఈ వరల్డ్ మెంటల్ హెల్త్ డే లేదా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. మన భారతదేశంలో మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అన్నటువంటి దాన్ని కూడా 2017వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. ఇది 2018 నుంచి అందుబాటులోకి వచ్చింది. దీని కింద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అన్నటువంటి దానికి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇండియా అన్నది 2007లో దీన్ని రాటిఫై చేయటం జరిగింది. అలాగే కిరణ్ అన్నటువంటి నేమ్తో 24/7 టోల్ ఫ్రీ నెంబర్ని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అన్నది కిరణ్ అన్నటువంటి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ని తీసుకురావటం జరిగింది. దీని కింద పీపుల్ ఎవరైతే యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, సూసైడల్ థాట్స్ అలాగే అదర్ మెంటల్ హెల్త్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సపోర్ట్ని అందించడం కోసం ఈ హెల్ప్ లైన్ని తీసుకురావటం జరిగింది, కిరణ్ అన్నటువంటి హెల్ప్ లైన్ని. ఇది మాత్రమే కాకుండా మనోదర్పణ్ అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకురావటం జరిగింది. ఎప్పుడు తీసుకొచ్చారు ఈ మనోదర్పణ్ అన్నటువంటి ఇనిషియేటివ్ని? కరోనా వచ్చిన తర్వాత పిల్లల్లో చాలా మందిలో మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి అనేసి గుర్తించి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీగా దానిని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చడం జరిగింది. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఏదైతే ఉందో దీని కింద మనోదర్పణ్ అన్నటువంటి యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ కింద సైకలాజికల్ సపోర్ట్ని స్టూడెంట్స్కి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి మరియు టీచర్స్కి అందించడం జరుగుతుంది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవాక్సిన్ టీకా గురించి. కోవాక్సిన్ని ఉత్పత్తి చేసినటువంటి సంస్థ ఏది? భారత్ బయోటెక్. ఇలాంటి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థతో కుదిరినటువంటి ఒక ఒప్పందం ప్రకారం కోవాక్సిన్ టీకా మందుని తన యూనిట్లో తయారు చేసి అందించడానికి హైదరాబాద్కి చెందినటువంటి ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ అన్నది సన్నద్ధమవుతోంది. దీనికోసం హైదరాబాద్లో IIL వ్యాక్సిన్ ప్లాంట్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ ప్లాంట్లో అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేపట్టారు. ఇది మొత్తం నెలన్నర వ్యవధిలో పూర్తవుతుంది అన్నట్టు సమాచారం. అయితే దీని తర్వాత కోవాక్సిన్ టీకా మందు తయారీ అనేది మొదలవుతుంది. కోవిడ్ కొత్త కేసులు రోజు 3 లక్షలకు పైగా నమోదవుతున్నందున కోవాక్సిన్ టీకా అవసరాలు పెరిగాయి. ఈ టీకా తయారీ పెంచేందుకు సహకరించడానికి ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ అన్నది ముందుకు వచ్చింది. దీని ప్రకారమే కోవాక్సిన్ టీకా మందుని భారత్ బయోటెక్ ప్రమాణాల ప్రకారం ఇంటర్నేషనల్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ అన్నది తయారు చేసి ఆ మందుని తిరిగి భారత్ బయోటెక్కి ఇస్తుంది. ఈ మందుతో భారత్ బయోటెక్ టీకా తయారీని పూర్తి చేసి ఆసుపత్రులకు సరఫరా చేస్తుంది. కోవాక్సిన్ టీకా తయారీకి అత్యంత భద్రమైనటువంటి BSL-3 ప్రమాణాలు గల యూనిట్ అనేది అవసరం. IIL కూడా అలాంటి టీకాల తయారీలో నిమగ్నమై ఉన్నందున తమ యొక్క యూనిట్ని త్వరగా సిద్ధం చేయగలుగుతోంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. కోవాక్సిన్ టీకా మందుని తన యూనిట్లో ఉత్పత్తి చేసి అందించడానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్తో ఇటీవల ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? ఏ సంస్థ? ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో రవాణా సదుపాయం లేనటువంటి మారుమూల ప్రాంతాలకి కరోనా టీకాల పంపిణీ కోసం డ్రోన్లను వినియోగించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర పౌర విమానయాన శాఖ అనేది అనుమతినిచ్చింది. ఇప్పటికే కరోనా ఔషధాల పంపిణీలో డ్రోన్ల వినియోగానికి దేశంలో తొలిసారిగా తెలంగాణ అన్నది అనుమతి పొందింది. వాహనాలు వెళ్ళటానికి వీలు లేనటువంటి ప్రాంతాలకు, అలాగే నదులు, కాల్వల తీరంలో ఉన్నటువంటి గ్రామాలకి ఔషధాలని డ్రోన్ల ద్వారా పంపిణీ చేస్తోంది. అలాగే జన సమర్థమైనటువంటి ప్రాంతాల్లో రద్దీని గుర్తించి నియంత్రించటం, అటవీ ప్రాంతాల్లో విత్తనాలు చల్లటం లాంటి అవసరాల కోసం కూడా డ్రోన్లను వినియోగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి IT శాఖలోని నూతన సాంకేతికతల విభాగం అన్నది 2019లో డ్రోన్ల వినియోగం మీద ఒక ముసాయిదా విధానాన్ని రూపొందించింది. ఆకాశ మార్గం నుంచి ఔషధాల చేరవేత కోసం సర్వీస్ ప్రొవైడర్లను ఎంపిక చేసింది. తొలిసారిగా వికారాబాద్ ఏరియా ఆసుపత్రి నుంచి వివిధ ఆరోగ్య కేంద్రాలు మరియు ఉప కేంద్రాలకి ఔషధాలని పంపించింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. రవాణా సదుపాయం లేని మారుమూల ప్రాంతాలకి కరోనా టీకా పంపిణీ కోసం కేంద్ర పౌర విమానయాన శాఖ ఏ రాష్ట్రానికి అనుమతిని ఇచ్చింది? ఏ రాష్ట్రానికి? తెలంగాణ రాష్ట్రానికి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకి 3వ విడత కోవిడ్-19 వ్యాక్సినేషన్లో భాగంగా 18 ఏళ్లు పైబడిన వాళ్ళందరికీ టీకాలు ఇచ్చే కార్యక్రమం అన్నది మే 1వ తేదీన ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు 18 ఏళ్లు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది కోవిన్ పోర్టల్లో లాగిన్ అయ్యేసరికి ఆ పోర్టల్ అనేది స్తంభించింది కాసేపు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా 18 ఏళ్లు దాటిన వాళ్ళందరికీ కూడా మే 1 నుంచి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చాలా రాష్ట్రాలు నిరాకరించాయి. వ్యాక్సిన్ల యొక్క కొరత, ఇతర సాంకేతిక ఇబ్బందుల కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నాము అన్నట్టుగా ఏపీ, కర్ణాటక, ఢిల్లీ, ఒడిషా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ప్రకటించాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. భారతదేశంలో 18 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి టీకా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా రిజిస్ట్రేషన్ కోసం ఏ పోర్టల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు? ఏ పోర్టల్ని తీసుకొచ్చారు? కోవిన్ అన్నటువంటి పోర్టల్ని తీసుకొచ్చారు. ఇది మాత్రమే కాకుండా ఆరోగ్య సేతు యాప్లో కూడా 18 ఏళ్లు పైబడినటువంటి వాళ్ళు వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మహిళల ఆరోగ్య సంరక్షణ మీద ప్రత్యేక దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా మన ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. యుద్వీర్ స్మారక పురస్కారాన్ని అందిస్తున్నటువంటి క్రమంలో ఆయన ఈ మాటల్ని వివరించారు. హైదరాబాద్కి చెందినటువంటి స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ ఎవిటా ఫెర్నాండేజ్, ఈమెకి 29వ యుద్వీర్ స్మారక పురస్కారాన్ని ఆయన ఆన్లైన్ ద్వారా ప్రదానం చేశారు. దాని తర్వాత మాట్లాడుతూ ప్రసూతి మరణాల సంఖ్యను తగ్గించడంలో మన దేశం గణనీయమైనటువంటి ప్రగతిని సాధించింది. 2030 నాటికి ఈ సంఖ్యని మరింత తగ్గించాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. మహిళల యొక్క ఆరోగ్య సంరక్షణ, సాధికారత, సాధారణ ప్రసూతి అంశాల్లో డాక్టర్ ఎవిటా ఫెర్నాండేజ్ చేసినటువంటి కృషిని కొనియాడుతూ
ఈ యుద్ధ్వీర్ స్మారక పురస్కారాన్ని ఆమెకి ప్రదానం చేశారు. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? ఇటీవల 29వ యుద్ధ్వీర్ స్మారక పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? ఎవరికి? డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మార్చిలో కీలకమైనటువంటి 8 రంగాల వృద్ధి అనేది 6.8%గా నమోదైంది అనేసి. ఇది 32 నెలల గరిష్ట స్థాయి. 2020 మార్చిలో తక్కువ ఉత్పత్తి నమోదైంది. ఈసారి సహజ వాయువు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాలు లాంటివి మరింతగా రాణించడంతో ఇది సాధ్యమైంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, 2021 మార్చిలో సహజ వాయువు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి అనేది ఇలా ఉంది. అది కాకుండా బొగ్గు, ముడి చమురు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల విభాగాలు, ఇవి ఏదైతే 8 కీలక రంగాలు ఉన్నాయో ఇవి మన దగ్గర మొత్తం 40% పారిశ్రామికతను చూపిస్తూ ఉన్నటువంటి కీలకమైనటువంటి 8 రంగాలు ఈ 8 అనమాట. అయితే 2020-21లో ఈ 8 రంగాలు కూడా 7% మేర క్షీణించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇవి 0.4% మేర వృద్ధి చెందాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే మార్చిలో 6.8% వృద్ధి చెందాయి. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అన్నది 2021-22లో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ఎంతగా ఉండొచ్చు అనేసి అంచనా వేసింది. ఎంత ఉండొచ్చని అంచనా వేసింది? 12.5% ఉండొచ్చు అనేసి అంచనా వేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రస్తుత కరోనా కాలంలో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్కులను ఉపయోగిస్తూ ఉన్నారు. ఒకసారి వాడి పడేసేటటువంటి మాస్కులు లేదా డిస్పోజబుల్ మాస్కుల ద్వారా వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా వాటిని ఎక్కడికక్కడే శాస్త్రీయ విధానంలో తగలబెట్టడానికి కోసం ప్రతి గ్రామానికి కూడా ఇన్సినరేటర్ అనేటటువంటి యంత్రాన్ని ఇవ్వాలి అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇన్సినరేటర్ యంత్రాల ద్వారా మొత్తం 500 నుంచి 700 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద వాడి పారేసినటువంటి మాస్కులను దహనం చేస్తారు. దీని నుంచి ఎలాంటి పొగ కూడా రాదు. మాస్కులతో పాటు సాధారణ రోజుల్లో మహిళలు, ఆడపిల్లలు ఉపయోగించేటటువంటి శానిటరీ నాప్కిన్స్ను కూడా ఈ యంత్రాల ద్వారా సురక్షిత మార్గాల్లో తగలబెట్టే వీలు ఉంటుంది అన్నట్టుగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులు వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. బయోవేస్ట్ మెటీరియల్ని నిర్వీర్యం చేయటానికి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కొక్కటి చొప్పున ఇన్సినరేటర్లను అందుబాటులో ఉంచాలి అన్నట్టుగా ఏ రాష్ట్రం నిర్ణయించుకుంది? ఆంధ్రప్రదేశ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జల్ జీవన్ మిషన్కి సంబంధించి వార్షిక ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ అనేది సమర్పించింది. దీనికి సంబంధించి గత ఏడాదిన్నరలో 14.34 లక్షల కుళాయి కనెక్షన్లు ఇచ్చాము. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 95.66 లక్షల కుటుంబాలు నివసిస్తూ ఉంటే అందులో 47.13% కుటుంబాలకి మంచినీటి కుళాయి కనెక్షన్లు అనేవి ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 32.47 లక్షల కుళాయి కనెక్షన్లు ఇవ్వాలి అన్నట్టుగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు అలాగే 17,044 గ్రామాలని హర్ ఘర్ జల్గా రూపొందించాలి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల్ని పటిష్టం చేయటం, సరఫరాని మెరుగుపరచటం, వ్యర్థ జలాల్ని శుద్ధి చేసి మళ్ళీ తిరిగి వినియోగించటం లాంటి అంశాలకి జల్ జీవన్ మిషన్ ప్రాధాన్యత ఇస్తోంది. దీనికోసం జిల్లా, ఉపజిల్లా స్థాయిలో 408 మంది నిపుణుల్ని నియమించాలి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇంజనీరింగ్ అనుభవం ఉన్నటువంటి 54,568 మందికి సిబ్బంది మరియు వివిధ స్థాయిల అధికారులు, గ్రామ కమిటీల సభ్యులు, స్వయం సహాయక సంఘాల సభ్యులకి ప్రభుత్వం శిక్షణనిచ్చింది. అలాగే 18,536 మందికి ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పంపుల నిర్వహణలో శిక్షణ ఇచ్చి జల్ జీవన్ మిషన్ కింద చేపట్టేటటువంటి నీటి ప్రాజెక్టుల నిర్వహణకి వినియోగించాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. జల్ జీవన్ మిషన్ గురించి వివరించండి. జల్ జీవన్ మిషన్ అన్నటువంటి దాని కింద 2024వ సంవత్సరానికి వచ్చేసరికి ప్రతి రూరల్ హౌస్ హోల్డ్కి కూడా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ FHTC అంటాము. ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని అందించాలి. దాని ద్వారా ప్రతి వ్యక్తికి కూడా 55 లీటర్ల వాటర్ని ప్రతి ఒక్కళ్ళకి అందించాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ జల్ జీవన్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఈ జల్ జీవన్ మిషన్ కింద లోకల్ లెవెల్లో ఇంటగ్రేటెడ్ డిమాండ్ అండ్ సప్లై సైడ్ మేనేజ్మెంట్ని తీసుకురావాలి వాటర్కి సంబంధించి అన్నట్టుగా దాని మీద ఫోకస్ చేయటం జరిగింది.
అలాగే సోర్స్ సస్టైనబిలిటీ మెజర్స్ని తీసుకొచ్చి లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి. అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, అలాగే హౌస్ హోల్డ్ వేస్ట్ వాటర్ని మళ్ళీ రీయూజ్ చేసేలాగా మేనేజ్ చేయటం, అలాగే మిగిలినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే స్కీమ్స్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో వాటిలో కన్వర్జెన్స్ని తీసుకురావటం, ఇవన్నీ కూడా దీని కింద చేపడతారు. అంతేకాకుండా కమ్యూనిటీ అప్రోచ్ విధానంలో పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ మరియు కమ్యూనికేషన్ అన్నది చేసి ప్రజలందరినీ కూడా వాటర్ కన్జర్వేషన్ వైపుగా తీసుకురావాలి. అలాగే ఈ జల్ జీవన్ మిషన్ అన్నది జన్ ఆందోళన్ అన్నటువంటి దాన్ని వాటర్ కోసం క్రియేట్ చేసి దానివల్ల ప్రతి ఒక్కళ్ళ ప్రియారిటీ ఇది అనేసి చెప్పడానికి ఇందులో భాగంగా ఫండింగ్ అనేది ఎలా ఉంటుంది, సెంటర్ మరియు స్టేట్స్ అన్నవి హిమాలయన్ అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అయితే కనుక సెంటర్ మరియు స్టేట్ 90:10%లోను, అది కాకుండా రిమైనింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 60:40% వీటి యొక్క ఫండింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. అలాగే యూనియన్ టెరిటరీస్కి సంబంధించి అయితే 100% ఫండింగ్ అన్నది సెంటరే చూసుకుంటుంది. ఈ సెంట్రల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో జల్ జీవన్ మిషన్ కింద దీని కింద ఆపరేషనల్ గైడ్లైన్స్ని కూడా ఇవ్వటం జరిగింది. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేషనల్ జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో ఈ నేషనల్ జల్ జీవన్ మిషన్ని ఇటు సెంట్రల్ లెవెల్లోను, స్టేట్ లెవెల్లోను, డిస్ట్రిక్ట్ లెవెల్లోను మరియు విలేజ్ లెవెల్లోను దీని కింద ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ని చేపట్టడం జరిగింది. అలాగే ప్రతి విలేజ్ కూడా ఒక విలేజ్ యాక్షన్ ప్లాన్ అన్నటువంటి దాన్ని తీసుకురావాలి, అంటే దాన్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం 3 కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి వాటర్ రిసోర్స్ మరియు దాని యొక్క మెయింటెనెన్స్, రెండవది వచ్చేసి వాటర్ సప్లై, మూడవది వచ్చేసి గ్రే వాటర్ అంటే డొమెస్టిక్ వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మేనేజ్ చేయటం, అంటే గ్రే వాటర్ మేనేజ్మెంట్ అంటామన్నమాట. ఈ 3 కాంపోనెంట్స్తో ప్రతి విలేజ్ కూడా ఒక విలేజ్ యాక్షన్ ప్లాన్ అన్నటువంటి దాన్ని చేపట్టి దానిని అమలుపరచాలి అన్నట్టుగా ఈ జల్ జీవన్ మిషన్ కింద తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం గురించి, లేదా మే డే అంటామన్నమాట. ఈ మే డేకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. మే డే లేదా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే అమెరికాలో మాత్రం ప్రస్తుతం దీన్ని లాయల్టీ డేగా వ్యవహరిస్తూ ఉంటారు. చాలా దేశాల్లో ఈ మే డేని సెలవు దినంగా పాటిస్తారు. ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో సంఘటనకో కూడా ముడిపెట్టలేము. కానీ 1886 సంవత్సరంలో అమెరికాలోని షికాగోలో హే మార్కెట్లో జరిగినటువంటి కార్మికుల ప్రదర్శననే ఈ మేడే పుట్టుకకి పునాది వేసింది అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట. కార్మికుల 8 గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886 మే 1వ తేదీన చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దీనికి మద్దతుగా 4 రోజుల తర్వాత షికాగోలోని హే మార్కెట్లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన అనేది ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు. ఆ సంఘటన జరిగిన తర్వాత 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. 1890 సంవత్సరం మే 1వ తేదీన బ్రిటన్లో ఉన్నటువంటి హైడ్ పార్క్లో చేపట్టినటువంటి ప్రదర్శనకి దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేలు ఉండాలి అన్నది ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి యొక్క ప్రధాన డిమాండ్. ఆ పైన చాలా యూరోపియన్ దేశాల్లో కూడా ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. ఈ క్రమంగా షికాగోలో జరిగినటువంటి కార్మిక ప్రదర్శనలో చనిపోయినటువంటి వాళ్ళకి గుర్తుగా మే 1వ తేదీని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలి అన్నటువంటి ఒప్పందం కూడా కుదిరింది. ఆ పైన ప్రపంచవ్యాప్తంగా మే డే యొక్క స్వరూపం అనేది మారుతూ వచ్చింది. చాలా దేశాల్లో ఆ రోజున పోరాటాలు చేపట్టడం, నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టడం జరిగేది. అయితే 1900వ సంవత్సరం నుంచి 1920 సంవత్సరం వరకు యూరప్లో ప్రభుత్వ, ధనిక వ్యాపారుల దోపిడీని ఎండగడుతూ సోషలిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో మే 1వ తేదీన నిరసనలు జరిగేవి. అలాగే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కూడా మే డే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనల్ని చేపట్టేవాళ్ళు. ఆ తర్వాత మే 1వ తేదీని నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపేవారు. హిట్లర్ పాలనలో ఆ రోజుని జాతీయ కార్మికుల దినోత్సవంగాను జరుపుకునేవాళ్ళు. ఇటలీలో ముస్సోలిని, స్పెయిన్లో జనరల్ ఫ్రాంకోలు మేడే మీద చాలా ఆంక్షలు విధించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కూడా యూరోపియన్ దేశాల్లో మే 1వ తేదీని సెలవు దినంగా పాటించడం మొదలుపెట్టారు. తర్వాత చాలా దేశాలు ఇదే బాటలో నడిచాయి. చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించినటువంటి చాలా సంక్షేమ పథకాలు మే 1వ తేదీనే అమల్లోకి వచ్చాయి. అటు సంక్షేమ పథకాల అమలుతో పాటు నిరసన కార్యక్రమాలకి కూడా మే 1వ తేదీ అన్నది వేదికగా మారింది. మన భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మే డేని సెలవు
సెలవు దినంగా పాటిస్తారు. ట్రేడ్ యూనియన్లు కూడా ఇదే రోజున ధర్నాలతో పాటు ర్యాలీలు, ఇతర ప్రదర్శనలను కూడా చేపడతాయి. అంతేకాకుండా కార్మికుల పని వాతావరణంతో పాటు వేతనాలు కూడా మెరుగవ్వాలి అన్నది చాలా కాలంగా లేబర్ యూనియన్ల యొక్క ప్రధాన డిమాండ్గా మారింది. కార్మికుల యొక్క శ్రమని గుర్తిస్తూ వాళ్ళ యొక్క ఐక్యత మరియు పోరాటానికి నిదర్శనంగా మే డేని జరుపుకుంటాము. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా మే డేని మన దేశంలో మొదటిసారిగా ఏ సంవత్సరంలో జరిపారు? ఈ సంవత్సరం ఇతివృత్తం లేదా థీమ్ ఏమిటి? మన భారతదేశంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా మే డేని 1923వ సంవత్సరంలో తొలిసారిగా పాటించారు. అయితే ఈ సంవత్సరం ఈ మే డే యొక్క థీమ్ వచ్చేసి ఏమీ ఇవ్వలేదన్నమాట. 2020 సంవత్సరం ఏదైతే థీమ్ని తీసుకొచ్చారో ఆ నేపథ్యంలోనే ఈసారి కూడా అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. 2020లో ఏం థీమ్ తీసుకొచ్చారు అంటే ఏం ఇతివృత్తం తీసుకొచ్చారు అన్నది మనం చూస్తే ఏం తీసుకొచ్చారు? పని ప్రదేశాల్లో భద్రత మరియు రక్షణ చర్యల్ని చేపట్టడం అన్నటువంటి థీమ్ని ఎంచుకుని 2020లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 8 పరిశ్రమల గ్రూప్ అన్నది 2021 మార్చి ఉత్పత్తి వద్ద వృద్ధి రేటు అనేది 6.8%గా నమోదైంది. అంటే 2020 మార్చితో పోలిస్తే 6.8% పెరిగింది అన్నట్టు అనమాట. గడిచిన 32 నెలల్లో ఇంత స్థాయి వృద్ధి రేటు నమోదు కావటం ఇదే తొలిసారి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ స్థాయి వృద్ధి రేటుకి బేస్ ఎఫెక్ట్ అనేది ప్రధాన కారణం అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఉత్పత్తి పరిమాణానికి సంబంధించి పోల్చుతున్నటువంటి నెలలో అతి తక్కువ గణాంకాలు అనేవి నమోదవ్వటం, అప్పటికన్నా తాజా సమీక్ష నెల అంటే 2021 మార్చి ఉత్పత్తి అనేది కొంచెం తక్కువగా నమోదైనా కూడా అది అధికంగా శాతాల్లో కనబడటం బేస్ ఎఫెక్ట్గా పేర్కొంటారు. 2020 మార్చి నెలలో ఈ 8 పరిశ్రమల గ్రూప్లో అసలు వృద్ధి అనేది నమోదు కాకపోగా ఏకంగా 8.6% క్షీణత అనేది నమోదైంది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెలువరించినటువంటి గణాంకాల ప్రకారం మార్చిలో 8 పరిశ్రమల ఉత్పత్తి అనేది వేర్వేరుగా ఉండి మొత్తం 6.8% వృద్ధి రేటును నమోదు చేసింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి, పారిశ్రామిక ఉత్పత్తి సూచి లేదా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని ఎవరు ఇస్తారు? అసలు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ఎకానమీలో ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైంకి సంబంధించి డిఫరెంట్ ఇండస్ట్రీ గ్రూప్స్ యొక్క గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి అని చూపించేటటువంటి ఇండెక్స్ని ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లేదా ఐఐపి అనేసి పిలుస్తూ ఉంటాము. దీనిని ప్రతి మంత్ కూడా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ అన్నది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అన్నటువంటి మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి అన్నది ఒక కాంపోజిట్ ఇండికేటర్. ఇందులో గ్రోత్ రేట్ని డిఫరెంట్ ఇండస్ట్రీ గ్రూప్స్లో క్లాసిఫై చేసి వాటిని లెక్క కట్టడం జరుగుతుందన్నమాట. అందులో ఒకటి వచ్చేసి బ్రాడ్ సెక్టార్స్ అనేసి, రెండవది యూజ్ బేస్డ్ సెక్టార్స్ అనేసి. బ్రాడ్ సెక్టార్స్ అంటే ఏంటి? మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా బ్రాడ్ సెక్టార్స్ కిందికి వస్తాయి. ఇక యూజ్ బేస్డ్ సెక్టార్స్ అంటే ఏమేమి వస్తాయి? బేసిక్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్ ఇవన్నీ కూడా యూజ్ బేస్డ్ సెక్టార్ కిందికి వస్తాయన్నమాట. ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి సంబంధించి ఐఐపికి సంబంధించి 2011 మరియు 12ని బేస్ ఇయర్గా కన్సిడర్ చేస్తారు. అంతేకాకుండా మన దేశంలో 8 కోర్ ఇండస్ట్రీస్ అన్నవి దాదాపు 40% అంటే ఈ ఐఐపికి సంబంధించి 40% వెయిటేజ్ని కేవలం 8 ఇండస్ట్రీస్ 40% వెయిటేజ్ని కలిగి ఉన్నాయి. ఐఐపి అన్నది ఫిజికల్ వాల్యూమ్ అంటే మన ప్రొడక్షన్కి సంబంధించిన ఫిజికల్ వాల్యూమ్ని మెజర్ చేసేటటువంటి ఓన్లీ మెజర్ ఈ ఐఐపి లేదా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీనిని వేరియస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఈ డేటాని యూస్ చేసుకుంటూ ఉంటాయి. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటివన్నీ కూడా తన యొక్క పాలసీ మేకింగ్ పర్పసెస్ కోసం ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని యూస్ చేసుకుంటూ ఉంటాయి. ఈ ఐఐపి అన్నది క్వార్టర్లీ అలాగే అడ్వాన్స్డ్ జీడిపి ఎస్టిమేట్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ ఐఐపి అన్నది ఉపయోగపడుతుంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ BROలో కమాండింగ్ ఆఫీసర్గా నియమితురాలైనటువంటి మొదటి మహిళా అధికారి ఎవరు? వైశాలి హివాసే. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి భారతదేశపు మొట్టమొదటి 3D ప్రింటెడ్ హౌస్ని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కడ ప్రారంభించారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.